సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో కానిస్టేబుల్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఓ మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్ నాయని అనిల్ ఐసీడీఎస్ సూపర్వైజర్ ఫిర్యాదుతో హుజూర్ నగర్లో కానిస్టేబుల్పై కేసు నమోదైంది. ప్రస్తుతం యాదగిరిగుట్ట ట్రాఫిక్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు అనిల్. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ నుండి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, ఇలాంటివి నివారించాల్సిన పోలీసులే ఈ రకమైన అంటే మైనర్ను పెళ్లి చేసుకున్నట్టుగా ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో ఏంటి నాయని అనిల్ వర్షన్ ఏంటి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, ఎలా వచ్చింది కంప్లైంట్ పోలీసులకి, అప్డేట్ చెప్పండి. అది చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసులే ఈ మధ్యన వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారని చూస్తున్నాం. అదే సమయంలో చట్టాన్ని, అదే సమయంలో మహిళల్ని, యువతుల్ని, బాలికల్ని కాపాడాల్సినటువంటి పోలీసులే బాల్య వివాహాలు నేరం అని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఒక మైనర్ బాలికని వివాహం చేస్తున్నటువంటి ఉదంతం ప్రస్తుతం హుజూర్నగర్ సూర్యాపేట జిల్లాలో తీవ్ర సంచలనంగా మారినటువంటి పరిస్థితి. హుజూర్నగర్ సీతారాం నగర్ గ్రామానికి చెందినటువంటి అనిల్ కుమార్ ప్రస్తుతం యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే 9వ తారీఖున అనంతగిరి మండలానికి చెందినటువంటి అంటే పాలేరు గ్రామం ఉంటుంది, అనంతగిరి మండలం పాలేరు గ్రామానికి చెందినటువంటి ఒక మైనర్ బాలికని వివాహం చేసుకున్నటువంటి విషయంలోనే గ్రామస్తుల నుంచి ఐసీడీఎస్ అధికారులకి సమాచారం రావడం, అదే సమయంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ అంటే సెక్టర్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఆర్రెడ్డి సోమమ్మ పూర్తి స్థాయిలో తమ సిబ్బందితో విచారణ చేసినటువంటి క్రమంలోనే ఆ మైనర్ వివాహం తీసుకున్నట్టు తెలిసినటువంటి క్రమంలో హుజూర్నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే అనిల్ పై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు విచారణ చేసుకోమని చెప్పి చెప్తున్నారు. అయితే ఒక కేసు కూడా ఎఫ్ఐఆర్ కూడా మనం చూసుకున్నట్లయితే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద అనిల్ పై కేసు నమోదు చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. కానీ అనిల్ సంబంధించినటువంటి వయసు, ఎందుకంటే ఒక మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నటువంటి అనిల్ వయసు దాదాపు 40 సంవత్సరాలు ఉంటుందని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్ లో మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఒక నిందితునిపై ఎవరి మీద అయితే ఆరోపణలు వస్తాయో ఆరోపణలు వచ్చినటువంటి వ్యక్తి మీద కేసు నమోదు చేసినప్పుడు అతని అంటే సామాజిక వర్గం కావచ్చు, అతని పేరు పూర్తి పేరుతో పాటు వయసును కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. కానీ ఎఫ్ఐఆర్ లో అతని వయసుని మెన్షన్ చేయకపోవడం ఇక్కడ కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు చూసినట్లయితే మహిళా సంఘాలతో పాటు బాల హక్కుల పరిరక్షణ సమితి కూడా అనిల్ కుమార్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయాలి, కేవలం ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఒకటే కాదు పోక్సో కింద కేసు నమోదు చేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా డిమాండ్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే పోలీస్ శాఖ నుంచి ఏ విధంగా స్పందన వస్తున్నారు కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం అవుతుంది. ఎందుకంటే ఒక బాలికల్ని చిన్న అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి మైనర్ బాలికని పెళ్లి చేసుకుంటే ఆ మైనర్ మెచ్యూరిటీ కూడా లేనటువంటి బాలికతోటి ఏ విధంగా ఇతను చేశాడన్నది కూడా ఒక సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో పోలీస్ శాఖ నుంచి పూర్తి స్థాయిలో స్పందన రావాల్సింది. ఓకే అశోక్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.